హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ మీద జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ 6 నెలల పాలక సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చకుండా తప్పుడు ప్రచారాలతో తప్పుడు వాటిలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజలకు సంబంధించిన హామీలు ఇవ్వకుండా విజన్ 2047 అంటూ చంద్రబాబు మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఏదీ చేయకుండా అంతా మేమే చేశామని చెప్పేసి ఎలాగైతే ఊదరగొట్టారో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే ప్రక్రియకు పాల్పడుతున్నారంటూ కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన బిల్లును కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పటికీ దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే మాత్రము కొంత జంకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా జమిలీ ఎన్నికలకు సిద్ధంగా లేము అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నాయి. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, 2027లోనే ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాలకు సంబంధించి, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఫస్ట్ ఈ విజన్ 2047 మీరు కూడా నిన్న మొన్న కలెక్టర్లకు సంబంధించిన సమావేశం గురించి మీరు చూస్తూ ఉండుంటారు. 2047ని విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఉపయోగం లేని దానికోసం అనవసరంగా గంటలు మీటింగ్లు పెట్టి వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక వాదన ఉంది. నిన్న దాన్ని స్వయాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? విజన్ అన్నది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చాలా ముఖ్యం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి రాజకీయపరమైన అంశం ఉంటుంది, ఒకటి డెవలప్మెంట్ కి సంబంధించి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిలో డెవలప్మెంట్ కన్నా రాజకీయ అంశాలు చాలా సందర్భాలు ఎక్కువ కనిపించాయి. అవును. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అని అనడానికి ఒక మౌలికమైన కారణం ఏంటంటే విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూడ్ గా పరిపాలన చేసుకుంటూ పోతాడు, ఏదో ఎన్నికల యాక్టివిటీ ఒక ఫెరోసస్ గా ఉంటాడు, ఇట్లాంటి పేరున్నాయి. అంటే ఆయన ఎంట్రీ పాయింటే జైలుకి వెళ్ళడం, అరెస్ట్ కావడం, తర్వాత ఎలక్షన్స్, తర్వాత పోరాటాలు, ఇవన్నీ వచ్చాయి. బట్ నేను అందుకు భిన్నమైన వ్యక్తిని. నాకు విజన్ హైటెక్ సిటీ హైదరాబాదు అంటే ఒక మోడల్ గా ఉంటాను అంటే విజన్ ఎప్పుడు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే విజన్ ఉండాలి కదా ఎవరికైనా. అంటే విజనరీ అనే దాని పట్ల గౌరవం ఉంటుంది. ఆ సెంటిమెంట్ ని మన చంద్రబాబు గారు టచ్ చేస్తా ఉంటాడు. అంటే విజనరీని విజన్ తో పరిపాలిస్తారంటే వెల్ సార్, బాగుంది సార్ అంటాడు. చర్చల్లో కూడా పాల్గొంటారు ప్రజలు. అందుకని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు విజన్ గురించి ఏ చర్చ పెట్టినా కూడా స్వాగతిస్తారు. అయితే ఆ విజన్ లో ఏమున్నాయి, అవి అమలు అవుతాయా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చెప్పేది అంటే గతంలో 2020 అంటే అందరూ 20 అప్పుడు గతంలో, ఇప్పుడు 34 అంటే కూడా అట్లే మాట్లాడుతున్నారు అని అంటున్నారు. 2020ని ఎవరు అపహాస్యం చేసినారు? ఎవరు అపహాస్యం చేయలే. ఏముంది 2020లో? అప్పుడు కంప్యూటర్స్, టెక్నాలజీ, ఇవి విజన్ అంటే రాష్ట్రం పరిధిలో ఒక విజన్ ఉంటుంది, దేశం పరిధిలో ఒక విజన్ ఉంటుంది, ప్రపంచానికి ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విజన్ మాట్లాడతారు. అది ఇక్కడ పంచాయతీ. ఇప్పుడు ఒక రాష్ట్రానికి పరిపాలనకి పరిమితమైనటువంటి పార్టీ ప్రపంచానికి గురించి మాట్లాడుతుంది. కంప్యూటర్స్, ఆధునిక టెక్నాలజీ, ఇవన్నీ నిజం కాదా? నిజమే. ఇవన్నీ భవిష్యత్తులో, ఉదాహరణకు భవిష్యత్తులో రోబోటిక్ అనేది కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మానవ రహిత డ్రైవింగ్ కూడా వస్తాయి కారుల్లో. ఇప్పుడు అమెరికాలో స్టార్ట్ అవుతున్నాయి. ఇది విజన్ అంటారు. ఈ నిజమే, విజనే. ఇప్పుడు నేనేం చేసేది, సమస్య ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు రోబోటిక్ వ్యవస్థలు ఇవన్నీ మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు అది కరెక్టే, కానీ దాంట్లో మన పాత్ర ఏంది అని. రోబోలు సృష్టించలో మన పాత్ర ఉందా? డెవలప్మెంట్ చేసిన మన పాత్ర ఉందా? ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది, విజన్ రాబోయే 20 ఏళ్ళలో సోలార్ ఎనర్జీ భవిష్యత్తు అంటారు. విద్యార్థిని అడిగినా చెప్తాడు. దీంట్లో నీ పాత్ర ఏంటని. ఇప్పుడు సోలార్ ఎనర్జీ పాత్ర మనం రాష్ట్రానికి అప్డేట్ చేసుకోవాలి. మనం సృష్టించేది ఏముంది దీనిలో? ఒక రాష్ట్రానికి పరిమితమైన వాళ్ళు ప్రపంచ జ్ఞానం ఉండకూడదని నేను అన్నగాని, ప్రపంచాన్ని గురించి మాట్లాడు, రాష్ట్రాన్ని గురించి మాట్లాడు. ఫస్ట్ చంద్రబాబు గారు కావాల్సింది ప్రపంచం, భారతదేశం, అంతర్జాతీయ విజన్ కాదు. అది అవుట్లుక్ ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ విజన్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమి సమస్య? ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రాంతాల మధ్య చిన్న
గ్యాప్ ఉంది. సమతుల్య గ్యాప్ ఉంది. ప్రజల్లో కూడా గ్యాప్ ఉంది. కొన్ని వర్గాల్లో అభివృద్ధి చెందున్నారు, కొన్ని వర్గాల్లో అండర్ డెవలప్మెంట్ ఉంది, కొన్ని మీడియం గా ఉన్నారు. రెండు ఆంధ్రప్రదేశ్ ప్రధానమైంది. అప్పుడు రాయలసీమ ఉంది. రాయలసీమలో 1 కోటి ఎకరాలు సాగునీటికి ఎసులుబాటు ఉంది. అంటే 1 కోటి ఎకరాల పండించడానికి అవకాశం ఉంది పంట భూములు. కానీ 10%, 10 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు రాలేదు. విజన్ అంటే ఏంటి? రాయలసీమలో 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి విజన్ కావాలి. తర్వాత రాయలసీమలో విస్తారంగా పరిశ్రమలు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భూమి ఉంది. ఇప్పుడు శ్రీ సిటీ, కొప్పర్తి రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ఒక విజన్ కావాలి. ఇప్పుడు తిరుపతి లాంటి ప్రాంతం బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకుంటుంది ఆ డెవలప్మెంట్. కానీ తిరుపతికి మోడల్ గా అంటే రాజధాని, పోలవరం, నీటి ప్రాజెక్టు, ఇది కదా మన రాష్ట్రానికి కావాల్సిన విజన్. దీంతో అదనంగా అంతర్జాతీయ విషయాలు. చంద్రబాబు గారు రాష్ట్రాన్ని వదిలేసి విజన్ చెప్తా ఉంటాడు. కంప్యూటర్, ఇప్పుడు రోబోటిక్ అనివార్యం, రోబోటిక్ వ్యవస్థ ప్రపంచం వస్తుంది, నేను ముందే చెప్పినాను కదా అంటాడు. దాన్ని ఏం చేయాలి? కాబట్టి చంద్రబాబు గారు తెలిసిందే కదా ప్రపంచంలో అంటే తెలిసింది వేరు. ఇప్పుడు చంద్రబాబు గారు రోబోటిక్ చెప్పకపోతే ప్రపంచంలో రాదా? ఇప్పుడు నేను ఆ రోజు కంప్యూటర్ల గురించి చెప్పాను, అందరూ నవ్వుకున్నారు. ఈరోజు అందరూ కంప్యూటర్ గురించి మాట్లాడతారు. చంద్రబాబు గారు కంప్యూటర్ల గురించి మాట్లాడుకున్నంత మాత్రం ప్రపంచంలో కంప్యూటర్ వచ్చి ఉండదా? ఆ కంప్యూటర్ల సృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా చేయగలదా? చేయలేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ నేను ముందే ఊహించాను, మీకన్నా ముందు రాజీవ్ గాంధీ ఊహించారు. చంద్రబాబు గారు ఊహించడాన్ని కూడా నేను తప్పట్ను. కానీ ఇంతకు ముందే రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు వీళ్ళందరూ ఊహించుకొని హైదరాబాద్ లో ఐటీ ఏర్పాటు ముందుకు వచ్చారు. ప్రపంచం ముందుకు వచ్చింది. పూణేని ఊరు ఊహించారు, అవును, బెంగళూరును ఊహించినారు, చెన్నైని ఊహించారు, బొంబాయి, వీళ్ళంతా ఐటీ రాలేదా? పూణే అంతా ఐటీ కేంద్రం కదా, ఎవరు ఊహించారు దాన్ని? కాబట్టి అందిపుచ్చుకోవడం వేరు, మనమే సృష్టించడం వేరు. చంద్రబాబు గారు అందిపుచ్చుకోవడాన్ని, మనమే సృష్టించుకోవడాన్ని అన్ని కలిపేసి విజన్ చెప్తుంటాడు. అంటే అన్ని క్రెడిట్స్ ఆయనే తీసుకుంటున్నాడా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది అంతర్జాతీయ విజన్ కాదు, లోకల్ విజన్ కావాలి. దీనికి అంతర్జాతీయ విజన్ తోడు కావాలి. ఇప్పుడు లోకల్ విజన్ అంటే అమరావతి పూర్తి చేయడం, పోలవరం పూర్తి చేయడం, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇష్యూస్ పూర్తి చేయడము, ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడము, లేదంటే కారిడార్లు ఉన్నాయో వాటిని పూర్తి చేయడము, పోర్టులకు సంబంధించినటువంటి 5 పోర్టులో 4 పోర్టులో జగన్మోహన్ రెడ్డి కట్టించాడు, వాటిని పూర్తి చేయడము, వీటన్నిటినీ కూడా ఒక 2 ఏళ్ల పాటు పూర్తిగా దృష్టి పెడితే ప్రభుత్వం వీటన్నిటికీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, రవాణాకి సంబంధించి కావచ్చు, ఉద్యోగ కల్పనకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్కోప్ ఉంటుందని చెప్పేసి వైసీపీ మాట్లాడుతున్నటువంటి మాట. మరి వీటి మీద దృష్టి పెడితే ఏదైతే వీళ్ళు మాట్లాడుతుంది కూడా ఒక పాయింట్ వరకు యాక్సెప్ట్ చేసే పరిధి ఉంటుంది కదా? అదే పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి ఒక విజన్, దేశానికి ఒక విజన్, ప్రపంచానికి ఒక విజన్ ఉంటుంది, ఉండాలి కూడా. ఉదాహరణకు ప్రపంచ దేశాలంతా కలిసి ఒక చోట కూర్చొని ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది. ఈ ఓజోన్ పొర దెబ్బ కాలుష్య కారణం విద్యుత్ కాలుష్యం కూడా ఒక కీలకమైంది. అందువల్ల బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ తగ్గించేసి సోలార్ లాంటి సాంప్రదాయేతర ఎనర్జీని పెంచాలి. ఇది అంతర్జాతీయంగా కూర్చొని జెనీవాలో కూర్చున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫౌండర్. దానికి కొనసాగింపని సెక్కి కానీ ఇవన్నీ వచ్చినాయి, సోలార్ ఎనర్జీ ప్రాసెస్. దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన అనుకోండి, ఇది నా విజన్ అన్న అనుకోండి, ఏమి చేయగలడు ముఖ్యమంత్రి? ప్రపంచం మాట్లాడాల్సిన విజన్ ఒకటి ఉంటుంది, ఈ దేశం మాట్లాడాల్సిన విజన్ ఉంటుంది, రాష్ట్రం మాట్లాడాల్సిన ఉంటుంది. ప్రపంచ జ్ఞానం ఉండాలి, ప్రపంచం అవుట్లుక్ ఉండాలి. కానీ బేస్ గా ఉండాల్సింది మనం ఎక్కడ పరిపాలిస్తున్నాం, ఎవరిని పరిపాలిస్తున్నాం అనేది కూడా 90% ఉండాలి. 10% అవుట్లుక్ ఉండాలి, ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ నేనే చెప్పినాను, ఏమి లాభం ఉంటుంది? కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో సోలార్ ఎనర్జీ మీరేం చేస్తారు అనేది పట్టించుకోవాలి. కాబట్టి స్టేట్ విజన్ అంటే మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, ఎవరైనా కావచ్చు. ఈ రాష్ట్రంలో తీర ప్రాంతం ఉంది, పోర్టులు బాగా డెవలప్మెంట్ కావాలి. ఈ రాష్ట్రానికి ఒక పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాయలసీమలో సిద్ధేశ్వరం, తుంగభద్ర లాంటి ప్రాజెక్టులు టేకప్ చేయాలి. రాయలసీమలో ఎన్నుబండి ప్రాంతంలో భూమి ఉంది, దీన్ని ఎట్లా పరిశ్రమలు కన్వర్ట్ చేయాలి, ఒక శ్రీ సిటీ, ఒక కొప్పర్తి ఎట్లా సృష్టించాలి. ఇప్పుడు ఇది విజన్ అంటే. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అవసరమే, కానీ రాజధాని అనేది పరిపాలన కేంద్రమే కదా. పరిపాలన కేంద్రం ఇప్పుడు లేదా? రాజధాని లేని రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులన్నా మీరు అమరావతి అన్నా అమరావతి నుంచే పరిపాలిస్తున్నారు. ఇప్పుడు పరిపాలనకు వచ్చిన సమస్య ఉంది చెప్పండి. ఆడ ఒక మహానగరం నిర్మిస్తేనే ఆ విజన్ అంటారు, అది విజన్ ఎట్టవుతుంది?
అవును. కాబట్టి విజన్ అంటే ఆంధ్ర లోకల్ విజన్ కావాలి, ఇంటర్నేషనల్ విజన్. చంద్రబాబు గారు లోకల్ విజన్ కన్నా ఇంటర్నేషనల్ విజన్, అంటే లోకల్ విజన్ ఎట్లా సాధ్యం కాదు కాబట్టి ఇంటర్నేషనల్ విజన్ ఎట్లా అవుతుంది కాబట్టి నేను ముందే చెప్పినాను అని చెప్పుకోవడానికి ఒక జనరల్ డిస్కషన్స్ కి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఓకే. ఇంకొకటి సార్, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారేమో జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా మనకి 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి గారేమో లేదు 2027లోనే ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు అందరూ సిద్ధంగా ఉండండి, మనం మళ్ళీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏంటి ప్రజల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇద్దరు ఏమన్నా ప్లాన్ చేశారా, లేదంటే ఆయన తీరులో ఆయన ఈయన తీరులో ఈయన చెప్తూ ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27లో జమిలీ రావాలని కోరుకుంటా ఉంది. తెలుగుదేశం పార్టీ వద్దు జమిలీ రావడం ఓకే కానీ 29లో వస్తే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళ కోరికల్ని వాళ్ళ అంచనాలుగా చెప్తున్నారు, వాళ్ళకున్న సమాచారంగా చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు, రెండు కూడా జరగకపోవచ్చు. కానీ రెండు పార్టీలు అట్లా మాట్లాడడంలో మనం గమనంలో పెట్టుకోవాల్సింది, రెండు పార్టీలు ఆ డేట్లలో కోరుకుంటున్నాయి. 27లో తెలుగు వైసీపీ ఎందుకు కోరుకుంటుంది? ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే అధికారం కోల్పోయినారు, మళ్ళీ ఒకసారి ఎన్నికలు వచ్చిందంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆల్రెడీ ప్రారంభమైంది, మన మీద ఉన్న కోపం గతంలో ఉన్న కోపం ఉండదు కాబట్టి ఎన్నికల్లో హామీలు కూడా అమలు చేయలేదు కాబట్టి 2-3 ఏళ్ళలో చేసేది కూడా ఏమి ఉండదు కాబట్టి పెద్ద డెవలప్మెంట్స్ కూడా ఈ టైంలో ఎలక్షన్స్ తో మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది వైసీపీ నమ్మకం. తెలుగుదేశం ఏంటి 5 ఏళ్ళు కంప్లీట్ ఉంటే ఎట్లా సంక్షేమ పథకాల విషయంలో గజిబిజ్ ఉన్నా ఓ డెవలప్మెంట్, ఒక విజన్ పేరుతో ఒక రాజధాని, ఒక పోలవరం, కొన్నింటిని దారిలో తీసుకొచ్చి ఆ పేరుతో ఎన్నికలు పోదాం. అయినా 5 ఏళ్ళ టైంలో 3 ఏళ్ళకి వచ్చేస్తే డిస్టర్బెన్స్ కదా ప్రభుత్వానికి. అవును, ఏ పేరుతో పోవాలి? పోనీ అన్యాయంగా ముందే ఎన్నికలు తీసుకొచ్చారంటే ఎవరిని తిట్టాలి? మోడీ గారిని తిట్టాలి. మోడీని తిట్టే పరిస్థితి ఉండదుగా. జమిలీ ఎన్నికలు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. 2-3 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, ఏమని పోవాలి చంద్రబాబు గారు? నేను సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తాను, జగన్ నమ్మరు. ఎందుకంటే ఎందుకన్నా బాగా అమలు చేసిన జగన్నే ఓడించేసినారు. అది వర్కౌట్. రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీస్, రాజధాని, పోలవరం, ఒక డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేయొచ్చు. కానీ 5-6 ఏళ్ళు పడుతుంది, 2-3 ఏళ్ళలో కాదు. అది కాక ఇది కాక ఎన్నికలకు పోతే జనంలో అంత యాక్సెప్ట్ రాదు. కొన్ని ఇవన్నీ చేస్తామంటే దుర్మార్గంగా 2 ఏళ్ళకి అయినారంటే మనం మోడీ గారు తిట్టాలి తప్ప జగన్ తిట్లా. కాబట్టి చంద్రబాబు గారు 29 కోరుకోవడం సహజం, ఆయన కోరిక అది. వీళ్ళు 27 కోరుకుంటే బాగుంటుంది, వీళ్ళు కోరుకోవడం సహజమే. ఈ రెండు పార్టీలు ఎందుకు కోరుకుంటున్నాయంటే ఒకే ఎన్నికలు రావడం వల్ల ఈ దేశం ఎట్లా ఉంటుందని కాదు. 27 వస్తే మనకు లాభం, 29 వస్తే బెటర్ గా ఉంటుంది. చంద్రబాబు గారు రెండు పార్టీలు తమ 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 ఇష్టాల ప్రారంగా మాట్లాడుతున్నాయి. ఏం జరుగుతుందనేది రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, వీటిలో ఆమోదిస్తారు. కానీ ఎప్పుడు పెడతారనేది బీజేపీ యొక్క మస్తిష్కంలో ఏముందో దాన్ని బట్టే జరుగుతుంది తప్ప ఈ రెండు పార్టీలు అనుకున్నట్టయితే జరగదు. ఓకే. ఇంకోటి సార్, ఇండియా కూటమికి సంబంధించి ఒక వాదన అనిపిస్తుంది, మళ్ళీ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి కూడా ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్కు ఉన్నటువంటి పగ్గాలను పక్కన పెట్టేసి ఒక థర్డ్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయాలని చెప్తున్నారు. ప్రధానంగా వస్తుంది మాయావతికి సంబంధించి కావచ్చు, లేదంటే మమతా బెనర్జీకి సంబంధించి కావచ్చు. మమతా బెనర్జీని తీసుకొచ్చి ఆమెని ఇండియా కూటమికి సంబంధించి అధ్యక్షురాలుగా చేయాలని చెప్పేసి ఆమెకి సన్నిహితంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు, తమిళనాడుకి సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావడం తీసుకోవాలని చెప్పేసి కొంత సంప్రదింపులు జరుగుతాయని చెప్తూ ఉన్నారు. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలి? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఇంకా తగినంత రీతిలో కోలుకోలేదు. ఓకే, డెవలప్మెంట్ అవుతుంది, 100 సీట్లు దాకా వచ్చేసినారు, ప్రియాంక గాంధీ గారు డెవలప్మెంట్ అయినారు, కాంగ్రెస్ పురోగతిలో ఉంది. కానీ బీజేపీని ఓడించేసి అధికారంలోకి వచ్చేంత పురోగతి కనపడట్లేదు. పైపెచ్చు 19 సార్వత్రిక ఎన్నికల్లో గాని, మొన్న జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో గాని, జార్ఖండ్, మహారాష్ట్ర జరిగిన ఎన్నికల ఫలితాలు ఏం చెప్తుంది? 24 ఎన్నికల్లో గాని ప్రాంతీయ పార్టీ లాగా బీజేపీని ఢీకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలో కూడా వచ్చి ఉండలేదు 24లోనే. ఎందుకు? బీజేపీ బాగా గెలిచిందంతా ఎక్కడ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, అంతో వీటిలో బాగా గెలిచింది. మహారాష్ట్ర తక్కువ, సెకండ్ ప్లేస్ కూటమి గెలిచింది అక్కడ. అంటే శివసేన వాళ్ళు గెలిచినారు, బీజేపీ సెకండ్ ప్లేస్ గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి ఉన్న అన్ని చోట్ల బీజేపీ గెలిచిపోయింది. కర్ణాటకలో అయితే ఎలక్షన్ వచ్చిన 1 year జరిగిన ఎన్నికల్లో బాగా గెలవలసిన కాంగ్రెస్ పార్టీ బాగా బీజేపీ గెలిపించింది. అంటే కాంగ్రెస్ ఎక్కడ ప్రధాన ప్రత్యర్థి ఉన్నాడో అక్కడ బీజేపీ. కానీ ప్రాంతీయ పార్టీలు బీజేపీని బాగా అడ్డుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ అడ్డుకున్నాడు, బీహార్ లో అడ్డుకున్నారు ఎంతో కొంత, మహారాష్ట్ర కూడా సెకండ్ ప్లేస్ నెట్టేసినారు. మమతా బెనర్జీ హీరోయిక్ గా 30 సీట్లు గెలిచింది, తమిళనాడులో ఏకపక్షంగా గెలిచినారు స్టాలిన్. కాబట్టి ఎక్కడ గెలిచింది? ప్రాంతీయ పార్టీల చోటనే బీజేపీ ఆగింది. కాబట్టి రెండోది మళ్ళీ జమ్మూ కాశ్మీర్, హర్యానాలో కాంగ్రెస్ ప్రధానం ఓడిపోయింది, జమ్మూ కాశ్మీర్ ప్రాంతీయ పార్టీలు గెలిచిపోయినాయి.
మహారాష్ట్రలో మీ కాంగ్రెస్ ప్రధానం ఓడిపోయింది. జార్ఖండ్ లో లోకల్ పార్టీ ప్రధానం గెలిచిపోయింది. ఇవన్నీ చూసినప్పుడు లోకల్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్నట్టుగా బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కోలేకపోతా ఉన్నది ఒక నగ్న సత్యం. ఇదే మళ్ళీ రిపీట్ అయితే కాబట్టి అదే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు గారు జగనే, బీజేపీ రాదు కదా. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు 6-7 రాష్ట్రాలు 300 ఎంపీ సీట్లు వాళ్ళు సగాన సగం పెట్టారనుకోండి, ప్రాంతీయ పార్టీ ముందుకు తీసుకొచ్చి ఒక 152 వచ్చేస్తే బీజేపీ పడిపోతుంది కదా. డెఫినెట్ గా. కాబట్టి ఆ రీత్యా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు ముందుకు తీసుకురావడం మంచిది. నో డౌట్ మమతా బెనర్జీ మొండిది. నరేంద్ర మోడీ గారు ఎంత మొండిగా ఉంటారో అంతకన్నా 100 రెట్లు మొండిది మమతా బెనర్జీ. మమతా బెనర్జీకి ఆ ఇమేజ్, మమతా బెనర్జీని కానీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 42 ఆడ గెలుస్తారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ నోచి బస్సు గారికి ఒకసారి అవకాశం వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీని తీసుకోకపోవడం ఆయన ప్రధానమంత్రి కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. వంగదేశం, ఆ వంగదేశం అంటే బెంగాల్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా వచ్చి కవర్ అయిపోతాయి మమతా బెనర్జీ అంటే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఉత్సాహపడతాయి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ తరపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మనకు కొంత పట్టు ఉంటుంది జాతీయ పార్టీ. కాబట్టి మమతా బెనర్జీ ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో యాక్సెప్టబుల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా చూడాలి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనకు సంబంధించి ఆల్రెడీ గతంలో కూడా అంటే ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాలని కోరింది. ఇప్పుడు మళ్ళీ జమిలీ అనేటువంటి ఒక సిస్టమ్ వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతను మళ్ళీ కేంద్ర పార్టీలు గుర్తిస్తున్నాయని అనుకోవచ్చా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం మళ్ళీ వాళ్ళు చర్చలు జరపటము, రావాలని చెప్పి కోరుకోవడము, ఈ ప్రస్తావన అంతా చూస్తూ ఉంటే కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని యూజ్ చేసుకుంటే ఎంతో కొంత కేంద్రంలో కూడా బలపడే అవకాశం ఉంటుందని చెప్పేసి పార్టీలు భావిస్తున్నట్టు కూడా అర్థమవుతుంది కదా. అంటే ఒకటి, బీజేపీతో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కైనా ప్రాంతీయ పార్టీలకైనా ఏకైక దిక్కు జగనే. అవును, అంటే జగన్ ఎన్ని గెలుస్తాడో పాయింట్ కాదు, నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే చంద్రబాబు గారు నెక్స్ట్, చంద్రబాబు గారు బీజేపీతో కంఫర్ట్ గా ఉన్నాడు, ఇంకా ఆయన ఎట్టు నమ్ముతారు వాళ్ళతో రాలేరు. అంటే పవన్ కళ్యాణ్ ఆన్నే ఉన్నాడు. బట్ ఇంక లేనిది ఊరు జగన్ కాబట్టి జగన్ వైపు చూస్తారు. సెకండ్ టైం గత ఎన్నికల్లో ఓడిపోయినారు, వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఉంటుంది కదా జగన్ గారికి. ఇప్పుడు లాస్ట్ టైం లాగా 21-22 గెలిచాడు అనుకో మళ్ళీ ఎంపీలు, ఖచ్చితంగా 2 కారణాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్నికలు ఓడిపోయి వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఒక ఛాన్స్. చంద్రబాబు గారు ఆల్రెడీ కంఫర్ట్ గా బీజేపీతో ఉన్నప్పుడు జగన్ గారు తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ వాళ్ళకి లేదు. రెండోది మమతా బెనర్జీ గారు, రాజశేఖర రెడ్డి గారి కాంటెంపరీ కాంగ్రెస్ లీడర్. మమతా బెనర్జీ తృణమూల కాంగ్రెస్ పెట్టేంత వరకు కాంగ్రెస్ లీడర్. మాధవరావు సింధియా, సచిన్ పైలట్, రాజేష్ పైలట్, వైఎస్ రాజశేఖర రెడ్డి, మమతా బెనర్జీ ఒక యంగ్ లీడర్, యంగ్ టర్క్ లీడర్ ఒక టైంలో కాంగ్రెస్ లో. కాబట్టి ఆ రిలేషన్స్ కూడా మమతా బెనర్జీకి ఉంటాయి. ఖచ్చితంగా మంచి టీమే అవుతుంది. ఈయన యాడ్ అయితే ఖచ్చితంగా ఒక టీం అవుతుంది. దట్టు కూడా ఏపీలో మళ్ళీ వాళ్ళ ప్రస్తావన పెంచుకునే అవకాశం అయితే ఉంటది కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతారు తప్ప డిసడ్వాంటేజ్ కాదు. డెఫినెట్ గా ఎటు వైసీపీ అంటే ఆల్మోస్ట్ అది కాంగ్రెస్ క్యాడర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకే కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ గానే అవుతుంది. నిజంగా కాంగ్రెస్ కు వచ్చిన నష్టం లేదు. కాంగ్రెస్ తెలుగుదేశం కలిస్తే మీరు పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం అంటాం. అవును, కానీ జగన్మోహన్ రెడ్డి అంటారు అవును అది అయిపోయింది, ఆ రోజు ఏదో తండ్రి తల్లి గొడవలు అయిపోయింది, మళ్ళీ పుట్టింటికి వచ్చినాం అంటారు. కాబట్టి జగన్ కి కాంగ్రెస్ తో అసోసియేట్ కావడం అనేది పెద్ద సమస్య అయితే కాదు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ ఏమని చెప్తారు సార్ నాకు? ఈ మోహన్ బాబు గారికి సంబంధించి వాళ్ళు జనసేన పార్టీలో కూడా జాయిన్ అవుతున్నారు, మీరు కూడా మనకు అంత కొంతకాలంగా వీళ్ళ వ్యవహారం అంతా చూస్తూ వచ్చాము. ఏంటి ఈ రాజకీయం మళ్ళీ ప్రత్యర్థి తీసుకొని వాళ్ళకి ఆ రాజకీయంగా కూడా చేయాలని చెప్పి చూస్తున్నారు? తేడా కుటుంబంలో, ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. కాకపోతే ఇది పాపులర్ కుటుంబం, రాజకీయాలతో కూడా సంబంధం ఉన్న కుటుంబం. వాళ్ళ కుటుంబంలో అందరూ రాజకీయ నాయకులే, రాజకీయాలతో సంబంధం ఉన్నారు, రాజకీయ నాయకులు కాదు కదా. మోహన్ బాబు గారు ఒకప్పుడు ఎంపీగా పనిచేసినారు రాజ్యసభ. విష్ణు వాళ్ళ భార్య వైఎస్ కుటుంబానికి స్నేహితురాలు. మనోజ్ వాళ్ళ భార్య అఖిలప్రియ గారి సొంత చెల్లెలు భూమానాయుడు గారు, శోభానాయుడు గారు కూతురు. రాజకీయాలతో అనుబంధం ఉన్న వాళ్ళు. ఈ మామూలు కుటుంబ గొడవలు, వ్యక్తిగత గొడవలు వచ్చినప్పుడు తెగేదాకా లాగడం అనేది మనిషి యొక్క స్వభావం. అంటే ఈగో హర్ట్ అయిపోతుంది, గందరగోళం ఉంటుంది. కుటుంబాల్లో ఒక కుటుంబాలు వచ్చే గొడవలు ఇన్ టైంలో పరిష్కారం కాబట్టి అది పెను ప్రమాదం కూడా మారుతుంది. అరిచే చూసుకున్నప్పుడు సహజంగా ఒక గొడవ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏదో ఇతర విషయాల మనోజ్ కి గొడవ వచ్చినట్టు కూడా మనం చూస్తున్నాం. అది అన్ని కుటుంబాల్లో ఉన్నదే. ఇది పెద్ద కుటుంబం కావడం, బయటకు వస్తున్న బయటపడతా ఉంది. కుటుంబ గొడవలతో రాజకీయాలతో కానీ లింక్ అయినాయంటే ఎంత దూరం వెళ్తారు, చివరకు శత్రువుతో కూడా కలిసిపోతారు.
కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి గ్యాప్ ఉంది, ఐక్యత ఉంది. అంటే మోహన్ బాబుతో సంఘర్షణ వచ్చింది కాబట్టి మనోజ్ పోయి జనసేనలో కలిసిపోతాడా అనే ఒక భావన అయితే అక్కడక్కడ వస్తుంది. కాబట్టి అది నిజమై ఉంటుందని నేను ఇప్పుడే ప్రైమరీగా అనుకోలేము. కాకపోతే అఖిలప్రియ తెలుగుదేశంలో ఉంది. అవును. కానీ అఖిలప్రియ చెల్లెలుగా ఏమి జనసేనకి వెళ్తుందా చెప్పలేము. కానీ అదే సందర్భంలో భూమా కుటుంబంలో కూడా కొంత గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్స్ ఉంటాయి, అన్ని కుటుంబంలో గ్యాప్స్ ఉన్నాయి. ఎట్లా ఏ స్టెప్ తీసుకుంటారు? సహజంగా వచ్చే పదం అంటే మోహన్ బాబు గారితో తీవ్రంగా గొడవ పడ్డాడు కాబట్టి కొడుకు మోహన్ బాబుతో తీవ్రంగా విభేదించి ఇంకొక పార్టీలో పోతే ఎట్లుంటుంది, అటు మనోజ్ ఆవేశపరుడు కాబట్టి వెళ్ళిపోతాడు అని ఎవరైనా అనుకుంటారు. ఇది ఒక చర్చ, వాళ్ళ నిర్ధారణకు వచ్చేంత వరకు. సహజంగా శత్రువు మిత్రువు కదా, అవును, అట్లా వెళ్ళిపోతాడేమో మనోజ్ ఒక దశ దాటిపోయింది కాబట్టి అని ప్రచారం జరగడానికి స్కోప్ ఉంది. కానీ ఇప్పటికెప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను ఇప్పుడైతే అనుకోను, కానీ వెయిట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.